అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టో అనేది రీసెంట్‌గా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టో గురించి ఏమేం పథకాలు ఉన్నాయనేది, అలాగే ఎవరెవరికి ఆ పథకాలు అనేది లబ్ధి చేకూరుస్తుంది అనేది వివరంగా ఈ వీడియోలో అనేది మనం తెలుసుకుందాం. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇంక వీడియోలోకి వెళ్తే ముందుగా ఫంక్షన్ల గురించి, అవ్వాతాతల గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది 3,000 నుంచి 3,500కి అయితే పెంచడం జరిగింది. ఆ పెంచే ప్రక్రియ కూడా అలాగే 2028 జనవరి 1 నుంచి 250, అలాగే 2029 జనవరి 1 నుంచి ఇంకో 250 కలిపి మొత్తం అప్పటికి 2029కి అయితే 3,500 అయితే పెంచడం జరిగింది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటి, ఇప్పుడు పెన్షన్లు పెంచడం అనేది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అని కాదు, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 4,000 పెన్షన్ ఇప్పుడు ఈ నెల నుంచే ఎవరి నెగ్గినా ఇప్పుడు జూన్ నుంచి ఇవ్వడం అనేది జరగదు. దాదాపుగా 60 లక్షల మంది పెన్షన్లు 4,000 కడికి ఇవ్వడం అనేది ఇప్పుడు ఇవ్వడం అనేది అయితే జరగదు. కాబట్టి అది జరగని పని కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3,500 అనేది పెంచడం జరిగింది. అలాగే అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్. అప్పుడు ఏదైతే ఈ 5 సంవత్సరాలు మనం ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చామో అదే కార్యక్రమం ఇప్పుడు కూడా ఈ వచ్చే మళ్ళీ జగన్ గారు సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఇంటికే పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా రెండో పథకం గురించి చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఉన్నారో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య గల మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున అయితే ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సేమ్ అదే పథకాన్ని అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ సీఎం జగన్ గారు అయిన వెంటనే 5 సంవత్సరాల్లో 4 దఫాల కింద ఈ యొక్క 75,000 రూపాయలు అయితే మళ్ళీ వారి అకౌంట్లో అయితే వేయడం జరిగింది. అలాగే ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్ర కులాల్లో ఉన్న మహిళలకి 4 విడతల వారీగా ఏదైతే 15,000 చొప్పున 60,000 అయితే ఈ 5 సంవత్సరాల్లో వేశారో, ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క 15,000 అనేది 4 విడతలుగా అయితే 60,000 వేయడం అయితే జరిగింది. అలాగే కాపు నేస్తం అనే పథకం ద్వారా ఎవరైతే ఓసీ కాపు సంబంధించి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 45 నుండి 60 సంవత్సరాల లోపు గల మహిళలందరికీ కూడా 15,000 4 విడతల వారీగా ఒక్కో ట్రిప్కి 15,000 చొప్పున, ఒకే సంవత్సరం 15,000 చొప్పున 4 సంవత్సరాలకి 60,000 అనేది ఇవ్వడం అయితే ఈ యొక్క 5 సంవత్సరాల్లో జరిగింది. సేమ్ అదే పథకాన్ని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయడం అయితే జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క 15,000 సంవత్సరానికి 15,000 చొప్పున 4 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. 4 దఫాలుగా అయితే వేయడం జరిగింది. అలాగే ఇంకా అలా కంటిన్యూగా చేసే పథకాలు ఆరోగ్యశ్రీ ఇప్పుడు 25 లక్షలు పెంచడమే కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా చాలా వైద్యాలు అయితే పెంచడం జరిగింది. అలాగే 104, 108లని కంటిన్యూ చేయడం, అలాగే హాస్పిటల్స్ కాడి నుంచి మన స్కూల్ బిల్డింగ్స్ కాడి నుంచి అన్ని రూపురేఖలు మార్చి నాడు నేడు కింద ఏదైతే ఆ కార్యక్రమం అనేది చేశారో దాన్ని అలాగే కంటిన్యూ చేసి ఇంకా ఉన్న స్కూల్స్ కూడా వాటి రూపురేఖలన్నీ మార్చడం, అలాగే కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దే కార్యక్రమం వచ్చే 5 సంవత్సరాలు కూడా జరిగింది. అలాగే అమ్మఒడి పథకం ద్వారా ఏదైతే నిరుడు 5 సంవత్సరాల్లో కూడా 15,000 తల్లుల ఖాతాల్లో వేసి 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసి 13,000 అనేది అకౌంట్లో వేయడం జరిగింది. ఇప్పుడు 17,000 యొక్క అమ్మఒడి అనే పథకాన్ని పెంచడం జరిగింది. ఆ 15,000లో 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి తీసి 15,000 వారి ఖాతాల్లో వేయడం అనేది జరిగింది. ఇదండి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. చేయగలిగింది ప్రతిదీ కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే చేయరు అనుకుంటా కూడా లేదు, ఎందుకంటే ఇవన్నీ చేసిన పథకాలే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. నగ్గిన తర్వాత చేయరు అనుకుంటాకైతే లేదు, ఖచ్చితంగా చేసే పథకాలు ఇవన్నీ కూడా. కాబట్టి
ఈ యొక్క మేనిఫెస్టో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.